ప్రభుత్వం ఎంత జరుగుతున్నా కానీ వరద బాధితులకు ఆహారం అందించడంలో విఫలమైందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆడ పోయింది, ఆడ కూకుంటాడు, వెళ్ళి రేపు అక్కడ అయ్యా దాంట్లో కూకుంటా ఎన్నైనా చెప్తాడు అన్నట్లేదని. అన్నట్లా ఇప్పుడు ఈ బజార్ ఉంది, ఈ బజారే వెళ్తారు అన్నం ఇచ్చుకుంటా, ఇక్కడ కూకున్న వాళ్ళు అందరూ ఎత్తుకెళ్తారు. పక్కన చిన్న బజారు ఉంటుంది, ఆ బజార్కి అన్నం అందదు, వాళ్ళు దిగి రారు. ఎట్ట అందుద్ది? ఎక్కడో సార్లు లోపం జరుగుద్ది, జరగకుండా ఉండదు. అందరికి అందుద్దా? ఏదో ఇక్కడ మునిగిపోయిందంటే, దేశం మునిగిపోయిందంటే ఆడ ఆర్డర్ తీసుకున్నాడు లండన్ తెగటానికి. దేశం పోతే పోయింది నాకు ఉండి గుడిసి. వరద బాధితులకి ₹1 కోటి సాయంగా చెప్తున్నానని చెప్పేసి కూడా ఇవ్వటం చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి చేసుండి సిగ్గున్నాడు ఎవడన్నా చెప్తాడంట. ఆయన ముఖ్యమంత్రి చేసుండి ₹1 కోటి నేను సహాయం ఇస్తున్నాను, ఎవరికి ఇవ్వాలో తెలుసా అని అడిగితే ఇక్కడున్న 10 మంది ఏం చెప్తారు? ₹1 కోటి ఎవరికి ఇవ్వాలి? ఆయన ముఖ్యమంత్రి చేశాడుగా. ముఖ్యమంత్రి ఎవరికి వెళ్తాయి డబ్బులు? ఆ డబ్బులు ఎక్కడికి ఎవరికి పంచి పెట్టాలి? మరి సిగ్గే ఉంది. ఆయన చెప్పాడు 1,00,000 అంటాడు, 1 కోటి అంటాడు, 10 కోట్లు అంటాడు. ఇచ్చేదా చచ్చేదా అది? మరి ప్రభుత్వం ఎంత జరుగుతున్నా కానీ ఎలాంటి వరద బాధితులకు పరిహారం ఇంతవరకు ఏం చెప్పట్లేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏం చెప్తాడా? అసలు వడ్డెక్కంది, వడ్డెక్కలేదు. ఇచ్చేవాళ్ళు ఇస్తానే ఉన్నారు, పనుసు వస్తానే ఉన్నాయి. అవి ఏమీ రాకుండా ఎక్కడ మునిగిపోయిందో ఎక్కడ తేలిందో తెలవకోకుండా ఏమి ఇస్తాడు ఇప్పుడు? చెప్పు. మనుషులు బతకడానికి చూస్తున్నాడు, ఏమిస్తాడు? ఫలాన్ని ఇస్తాడని చెప్పండి. పైనుంచి డబ్బు వస్తుంది కదా, కింద వీళ్ళు చదువుకోవాలి కదా. ఎవడికేమిస్తాడు? చెవులన్నీ మునిగిపోయినాయి, వాళ్ళకేమిస్తాడు? ఇవన్నీ వచ్చిన తర్వాత లెక్కలు. కానీ ఇప్పుడు అసలు మునిగినోళ్ళు ఒడ్డు ఎక్కలేదు, ఇంకప్పుడు ఆడికి ఏమిస్తాడంటే ఏం చెప్తా? మరి అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులని పరామర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఏ పరామర్శిస్తున్నాడు? అంతా మునిగిపోయిన తర్వాత ఆయన పరామర్శించేదేంటి? ఏమన్నా అక్కడ పరామర్శిస్తానికైనా ఏమన్నా 10 మందికి భోజనాలు పెడుతున్నాడా? లేకపోతే ఏమైనా 2 లక్షలు తీసుకొచ్చి 2 కోట్లు తీసుకొచ్చి జనానికి ఏమైనా పంచుతున్నాడా? జనం వచ్చేవాళ్ళు సత్తానే ఉండారో బాగా పరాయించుతున్నా అంటే అంతా ఒడ్డెక్కిపోయినాక ఈయన పరాయించేదేంటి? ఏం పరాయింపులే? ప్రజలకు అండగా ఉంటున్నాను అని చెప్తున్నాడు. దేనికి అండగా ఉంటున్నాడు? దేని పలానానికి ఉంటున్నాడని చెప్పు. ఏమన్నా మునిగిపోక ముందు ఏమన్నా కట్టపోసాడా? నేనే పోసానని చెప్పడానికి. అది కట్టదేగిపోతే చంద్రబాబు వర్షం కురిపించాడని చెప్తాడా? చంద్రబాబు కట్టదోమి కట్టపోతే నీళ్ళు వచ్చేసి మునిగిపోయిందా దేశం? అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కరకట్ట ఇల్లు ఉంది కదా, దాన్ని కాపాడుకోసమే బొడిమేర గేట్లు ఎత్తేసారు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది. ఆయన ఇల్లు ఎక్కడ ఉందో చెప్పాలిగా, మరి మీరు అడగాలిగా ఆయన్ని. కరెక్టేనాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దని ఇది చేశాడు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? రాజధానిలో కదా ఉంది. మరి ఎవడన్నా అనందినవాడు అయితే తెలుసుద్ది, అందరికి ఏం తెలుసుద్ది? మాట్లాడే మాటలకు అర్థం ఉందా దానికి ఏమన్నా? అయ్యా అయితే వాతావరణ శాఖ ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది, ప్రజల పైన ఎలాంటి దయాదాక్షిణ్యం లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఎప్పుడు ప్రభుత్వం చేస్తానే ఉంది, ఎప్పుడు వస్తుందో ఎవడికి తెలుసు? చేస్తుంది. వచ్చి చేసినప్పుడల్లా వస్తుందా చెప్పండి? ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడల్లా వస్తుందా? వరద రావట్లేదుగా. మరి ఎవడికాడు చేసేది ఏముంది దీంట్లో? తెలిసినప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్టయితే నష్టం జరిగేది కాదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నష్టం ఏదో తీరపరచమను. ఎవడికన్నా 100 మందికి భోజనాలు పెట్టమను. ఎక్కడన్నా 100 మందికి భోజనాలు పెట్టమను. బోల్డ్ మంది పెడుతున్నారు ఇవాళ. బక్కోళ్ళు బోల్డ్ మంది వండుకొచ్చి భోజనాలు పెడుతున్నారు. ఎక్కువైపోయి వాళ్ళు కాళ్ళ బార తెంగుతున్నారు. మరి వీడెవడికన్నా భోజనాలు పెట్టాడా చెప్పు? ఎవరికైనా 100 మందికి భోజనాలు పెట్టాడా? లేకపోతే ఆ కుర్రోళ్ళు వెళ్ళి ఏమన్నా 10 మందికి పంచారా? దేనికి చెప్తున్నాడు? ఏదన్నా కారణం ఉండాలిగా. అసలు మునిగిపోయాము, వాళ్ళు చస్తున్నారు, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు, ఇల్లు తుడుచుకునేవాళ్ళు లేడు, ఇల్లు పెట్టేవాళ్ళు లేడు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే నేను అది చేసా ఇది చేసా. ఏం చేసావు? దేశమంతా మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు ఎవడికన్నా గొట్టకు మేత ఇచ్చావా నువ్వు? మనుషులకి ఇపోయావా? ఇదంతా మునిగిపోయినప్పుడు ఏమైనా గొట్టక మేత ఇచ్చావా? మరి అలా రకంగా అలా రకంగా పంచుతుంటే చెప్పడానికి సిగ్గు లేకపోతే ఎవడేం చేస్తాడు? 32 మంది చనిపోయారు ఈ వరద బాధితుల్లో. దీనికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ ఏం చెప్తాడు? ఆయన చంపాడా? లేకపోతే ఆయన ఏమన్నా లారీ తోలాడు? భగవంతుడు ముంచేసిన దాన్ని ఆయన ఏం చెప్తాడా? ఆయన ఏం చెప్తాడు చెప్పు? పలానా చెప్పు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఎవడు చెప్పుతో కొట్టక అయ్యా, ఎవడు చెప్పుతో కొట్టక కరెక్ట్ కాదు అది.